ఈ రోజు ఎలాగైనా పనులని అత్తయ్యగారితోనే చేయించాలి. ఇదేంటి ఎండాకాలంలో కూడా పట్టు చీర కట్టుకుని కూర్చున్నారు? రెడీ అవ్వకపోతే పనులు చేయించేస్తావు కదా. మీతో ఎలా పనులు చేయించాలో నాకు తెలుసులే. అత్తయ్యగారు రెడీ అయ్యారా? ఏ కనిపించట్లేదా? బాగా కనిపిస్తుందండి మీ బడాయ్. అత్తయ్యగారు ఈ చీరలో మీరు సెలబ్రిటీలా ఉన్నారు. నాకు తెలుసులే. అత్తయ్యగారు మీకు కనుక ఇలా వీడియో తీసి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో పెట్టామనుకోండి, వైరల్ అయిపోతారు. మీరు బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ అయిపోతారు మీకు. నిజమా? నిజమే అత్తయ్యగారు. ముందు నేను చెప్పినట్టు చేయండి. వెళ్ళా చీపురు తెచ్చుకోండి. ఇదిగో అమ్మ చీపురు. అత్తయ్యగారు మీరు అలా చీపురు పట్టుకుంటే ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బా, నేను వీడియో తెస్తాను, మీరు తుడవండి. అక్కడ ఇదిగో ఇక్కడ బాగా తుడవండి, వైరల్ అయిపోతారు. సరే తుడిచేస్తాను. ఓహో, చాలా బాగా తుడుస్తున్నారు. ఇలా కాదు, మోకాల మీద కూడా కూర్చొని తుడిచేయచ్చు, ఫ్యాన్స్ పెరిగిపోతారు. సూపర్ సూపర్. నాతో మామూలుగా ఉండదు. తెలుస్తుంది. అత్తయ్యగారు తుడవడం అయిపోయింది, కిచెన్ లోకి పదండి. అలాగే నేను చేస్తాను, నువ్వు బాగా తీ. ఆ ప్లేట్లు తోమండి అత్తయ్యగారు, తోమండి, గట్టిగా తోమండి. తోముతున్నాను. వీడియో వైరల్ అయిపోవాలి, నాకు ఫ్యాన్స్ పెరిగిపోవాలి. సరే కానీ బాగా తోమండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సెలబ్రిటీ అవుతారండి, సెలబ్రిటీ. అంతే అలాగే తోమండి. ఈసారి నాకు సినిమాలో కూడా అవకాశాలు వచ్చేస్తాయేమో. ఇంకా అయిపోయింది, చాలండి. బట్టల దగ్గర వెళ్దాం రండి. వస్తే ఎవరితో యాక్ట్ చేద్దాం? తెచ్చి మంచం మీద వేయండి. చిరంజీవి గారితోనా, నాగార్జున గారితోనా, లేదా వాళ్ళ అబ్బాయిలతోనా? అంతే ఏదైనా పర్వాలేదు, వీడియో వైరల్ అయిపోవాలి, పెద్ద సెలబ్రిటీ అయిపోవాలి. అయిపోతారు. భలే మడత పెడుతున్నారు అత్తయ్య గారు. అంతే మా కోళ్ళ తెలివి తక్కువది, తను అవ్వకుండా నన్ను సెలబ్రిటీని చేసేస్తుంది. సూపర్. ఎవరు తెలివైన వాళ్ళో ఇప్పుడు తెలుస్తుంది. అమ్మయ్యో, పనులన్నీ అయ్యేటప్పటికి నీరసం వచ్చింది. ఫోన్లే, సెలబ్రిటీ అయిపోతే అదే చాలు. అమ్మా, వీడియో వైరల్ అయిందా? వీడియో పెట్టకుండా ఎలా వైరల్ అవుతుందండి? పెట్టలేదా? ఇంకా ఏమైనా పనులు మిగిలిపోని అమ్మా? లైటింగ్ తక్కువయ్యి మీ అందం కనిపించట్లేదు అత్తయ్య గారు. రేపు లైట్లు వేసుకుని మళ్ళీ చేద్దామే. మళ్ళీనా? అమ్మయ్య, ఈ రోజు పనులన్నీ బాగా చేపించేసుకున్నాను. ప్లాన్ సక్సెస్. మళ్ళీ రేపు రిపీట్.